హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కోల్కతా మెడికో హత్యాచార కేసులో అరెస్ట్ అయిన ప్రిన్సిపల్ని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, కీలక అంశాలు బయటపడ్డాయి అంటున్నారు. ఈవెన్ అతనే హత్య చేసేసాడన్న వార్త కూడా వైరల్ అవుతుంది సార్. మరి పాలిగ్రాఫ్ టెస్ట్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, సిబిఐ ఏం చెప్తుంది? ఇది ఇలా ఉండగా మెడికో విద్యార్థులు ఎప్పటి నుంచో కూడా ఆందోళన చేస్తున్నారు కదా, వాళ్ళని మన మమతా బెనర్జీ గారు కలిశారు, వాళ్ళ డిమాండ్ అన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్పారంట కదా, మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఆర్జికర్ యూనివర్సిటీలో మెడికో ఫండ్ హత్య, ఈ విషయంలో కొత్తగా ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆయనకి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, లై డిటెక్టర్ టెస్ట్. మనం ఆల్రెడీ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. బేసిక్గా పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటంటే ఎలక్ట్రోడ్స్ని పెడతారనమాట బాడీ మీద, అట్లాగే చెస్ట్ మీద కూడా పెడతారు. పెట్టిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మామూలుగా అయితే సమాచారం అడుగుతారు, కావాలని కొన్ని అబద్ధాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అంటే నీ పేరు సందీప్ ఘోష్ కాకుండా నీ పేరు మౌనతరాయో ఏదో అడుగుతారనుకో, ఇతను ఏం చెప్తాడు, ఇట్లాంటి టెస్ట్ చేసినాక కేసుకు సంబంధించి అడుగుతారు. అడిగినప్పుడు అతని బీపీ ఎలా ఉంది, ఆ తర్వాత హార్ట్ బీట్ ఎలా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉంది, దాని తర్వాత అతనికి చెమటలు ఎలా పడుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా టెస్ట్ చేస్తారన్నమాట. అంటే అబద్ధాలు చెప్తున్నప్పుడు, అంటే నిజాలు మామూలుగా ప్రశ్నలు అడిగి నిజాలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాయి బీపీ, అదంతా అబద్ధాలు చెప్తున్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది బేసిక్గా ఈ టెస్ట్ వరల్డ్ వైడ్గా అనేక సార్లు చేస్తున్నారు. కానీ దీనికి అఫీషియల్గా అయితే ఇప్పటికి కూడా 100% ఫుల్ ప్రూఫ్ కాదు. సో ఈవెన్ మన దేశంలో కూడా దీన్ని కోర్టులు అయితే ఆమోదించవు. అట్లాగే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇది 100% కరెక్ట్ కాదు, దీన్ని ఏమార్చచ్చు అనేది చెప్పారు. అంటే ఎవరైనా అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నోడు కూల్గానే అబద్ధాలు చెప్పగలడు. అతనికి బీపీను పెరగదు, పల్స్ రేటు పెరగదు, చెమటలు పట్టవు, ఏం పట్టవు. మామూలుగా మనం చూస్తుంటాం, చాలామంది చాలా కూల్గా బ్రహ్మాండమైన అబద్ధాలు చెప్తుంటారు. వాళ్ళు అసలు ఎటువంటి ఇది కనపడదు. అట్లాగే బాడీలో కూడా ఏమీ రాకుండా చూసుకోగలరు అనేది చెప్తున్నారు. ఏదేమైనా సంజయ్ రాయ్కి ఆల్రెడీ చేశారు దీంట్లో ప్రధాన ముద్దాయికి. సంజయ్ రాయ్ మాత్రం నేను చేయలేదు, అక్కడ నేను వెళ్ళేసరికి డెడ్ బాడీ ఉంది, నేను భయపడి వచ్చేసాను అనేది సంజయ్ రాయ్ చెప్పినట్టుగా చెప్తున్నారు. అతను కావాలని అబద్ధాలు చెప్పినట్టుగా ఇప్పటికైతే వీళ్ళకేం డౌట్ రాలేదు. కానీ ఈ కేసులో మాత్రం ఇతను అబద్ధాలు చెప్పాడని ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ సిఎస్ఎఫ్ఎల్ అంటే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, సిఎఫ్ఎస్ఎల్. ఈ సిఎఫ్ఎస్ఎల్ అనేది ఇప్పుడు తేల్చి చెప్పింది, వీడు చెప్పినవన్నీ అబద్ధాలు, మోసపూరితమైన మాటలు మాట్లాడాడు అనేది సర్టిఫై చేసింది. అంటే ఇతనే చంపి ఉండొచ్చు అనేది ఇప్పుడు సిబిఐ కూడా నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళిద్దరు కలిసారా, లేకపోతే ప్రిన్సిపాల్ రోలే ఉందా? ఎందుకంటే ప్రిన్సిపాల్ మెడికల్ హాస్పిటల్లో, కాలేజీలో అనేక అవకతవకలు పాల్పడ్డాడనే విషయం కూడా బయటకు వచ్చింది. మెడికల్ ఎక్విప్మెంట్ నమ్ముకోవడం కావచ్చు, దాంట్లో రకరకాల అవినీతులకు పాల్పడడం, ఇవన్నీ ఈ అమ్మాయికి తెలిసిపోయి ఈ అమ్మాయి బయటపెట్టే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని చంపేయాలని ప్రిన్సిపాల్ అనుకున్నాడు. సో అతని రోల్ ఉందని ఇప్పుడు సిబిఐ నమ్ముతుంది. అందుకని పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా అతను క్లియర్గా అబద్ధాలు చెప్పాడనేది సిఎఫ్ఎస్ఎల్ కూడా చెప్పింది. బట్ ఈ సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అయితే కోర్టులో అయితే చెల్లదు, సాక్ష్యంగా మాత్రం చెల్లదు. ఇతను అబద్ధాలు చెప్పాడనే సాక్ష్యం అయితే కుదరదు. కానీ వీళ్ళకి సిబిఐకి ఇతను ఎలా చెప్తున్నాడు, దీని కొలాబరేటివ్ ఎవిడెన్స్గా దీన్ని వాళ్ళు వాడుకునేదానికి అవకాశం ఉంది. సో అంటే వేరే ఏమైనా పనికి వస్తాయేమో చూడాలి. ఏదేమైనా ఇతను తర్వాత అక్కడ అభిజిత్ మండల్ అని అక్కడ పోలీస్ అధికారి, ఆ పోలీస్ స్టేషన్ ఫస్ట్ అభిజిత్ మండల్ ప్రిన్సిపాల్కి కూడా కమ్యూనికేషన్ రెగ్యులర్గా ఉందని వీళ్ళ సిబిఐ దృష్టికి వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి కొంత ఫ్రాడ్ చేశారు. చనిపోయిన తర్వాత దాదాపు 1 hour వరకు అభిజిత్ మండల్ అక్కడికి వెళ్ళలేదు, దగ్గరలోనే ఉన్నా కూడా వెళ్ళలేదు. అట్లాగే క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడంలో కూడా వీళ్ళిద్దరి పాత్ర ఉంది. అక్కడికి కావాలనే కొంతమంది అల్లర్ల మూకల్ని రెచ్చగొట్టించి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడానికి ప్రిన్సిపాల్, ఈ అభిజిత్ మండల్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి
క్రైమ్ సీన్లో ఉండే మెయిన్ విట్నెస్లకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం చేసేసారు. అట్లాగే ప్రిన్సిపాల్ అక్కడ బాత్రూమ్, ఆ సెమినార్ హాల్ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ సెమినార్ హాల్లో బాత్రూమ్ని మళ్ళీ కొట్టించేసి దాన్ని మళ్ళీ కట్టించాడు. దానివల్ల కూడా క్రైమ్ సీన్ డిస్టర్బ్ అయిపోయింది. ఇదంతా కూడా ప్రిన్సిపాల్ అండ్ అభిజిత్ మండల్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన డ్రామాగా సిబిఐ ఇప్పటివరకు నమ్ముతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఇది షాకింగ్ విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి కేసులు ఇప్పటివరకు. ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రిన్సిపాల్ రోల్ దీంట్లో ఉందనేది అందరూ చెప్తున్నమాట. బట్ రేపు ఎంతమంది చేశారు, ఎంతమంది కలిసి ఈ అమ్మాయిని చంపారు అన్నది ఇప్పుడు ప్రధానంగా వస్తుంది. ఖచ్చితంగా సంజయ్ రాయ్ రోల్ ఉందనేది సిబిఐ కూడా అనుకుంటుంది. సంజయ్ రాయ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడు. అట్లాగే ఇతను ఒక్కడే చేయలేదు, హెల్ప్ చేశారనే యాంగిల్లోనే సిబిఐ ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి సిబిఐకి మెటీరియల్ అండ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇప్పటివరకు సరిగ్గా దొరకలే. అంటే ఫిజికల్ ఎవిడెన్స్ అనేది క్లియర్గా లేదు. అందుకని సిబిఐ ఏం చేస్తుందంటే ఈ టెస్టుల మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ పాలిగ్రాఫ్ టెస్టులు అందరికీ చేస్తుంది, అభిజిత్ మండల్కి చేసింది, ప్రిన్సిపాల్కి చేసింది, ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్కి చేసింది. నెక్స్ట్ ఇప్పుడు సంజయ్ రాయ్కి నార్కో టెస్ట్ కూడా చేస్తున్నారు. మనం నార్కో టెస్ట్ అంటే కూడా చెప్పుకున్నాము. సో సోడియం పెంటతాల్ ఇస్తారు, ఒక మత్తు మందు లాంటిది ఇస్తే అనస్థీసి అంటాం కదా, అలాగే ఇచ్చి వాళ్ళని సెమీ స్లీప్ స్టేట్లో అంటే హిప్నాటిక్ స్టేట్లో ఉన్నప్పుడు ప్రశ్నలు అడుగుతారు. దానివల్ల వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఫుల్ కాన్షియస్నెస్లో ఉండరు కాబట్టి, సెమీ కాన్షియస్నెస్లో ఉంటారు కాబట్టి దానికి నిజంగానే నిజమైన సమాధానాలు ఇస్తారనేది బేసిక్ అండర్స్టాండింగ్. అది కూడా కోర్టులో అయితే నిలవదు, కానీ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అతను ఏమన్నా రివీల్ చేస్తే, పేర్లు కానీ అట్లాంటివి ఏమన్నా రివీల్ చేస్తే కొంత నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దానికి కూడా కోర్టుకి అప్లై చేశారు. ఇప్పుడు నార్కో టెస్ట్ ప్రిన్సిపాల్కి కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇవన్నీ చేస్తారంటే ఫిజికల్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్, ఐ విట్నెస్లు లేనప్పుడు వీటి ద్వారా ఎవరైతే అనుమానితులు కావచ్చు, నిందితులు కావచ్చు ఉన్నారో వాళ్ళ నుంచే రాబట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మామూలుగా మన పోలీసులు అయితే ఇవన్నీ ఏం చేయరు, కొడతారు, బాగా టార్చర్ చేస్తారు, ఆ టార్చర్లకు భయపడి చెప్తారు. ఇదే ప్రిన్సిపాల్ని, ఇదే సంజయ్ రాయ్ మనోళ్ళు అయితే చితగ్గొట్టేసి ఉంటారు ఇప్పటికీ. మామూలుగా సిబిఐ కూడా చితగ్గొట్టదని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ మీద కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి, చితగ్గొట్టారని. బట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉంది. మమతా బెనర్జీ గవర్నమెంట్ సిబిఐకి యాంటీగా ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా కోర్టు పర్మిషన్తో చేయాలి తప్ప వేరే మార్గం సిబిఐకి లేదు. అందుకని కొట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పాలిగ్రాఫ్ టెస్టులు, నార్కో టెస్టులు ఇవన్నీ పెడతాను. మన వాళ్ళకి చెప్తే ఎందుకు సార్ అవన్నీ రిస్క్, మాకు ఒక గంట వదలండి మన వాళ్ళు చెప్పించేస్తారు, తీవ్రంగా టార్చర్ పెట్టడం ద్వారా. కానీ అట్లా చేయకూడదని సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో ఉంది. మనిషిని కొట్టే హక్కు పోలీసులకు లేదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. సో అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఓన్లీ మరణశిక్ష వేసే ఇది కోర్టులకు ఉంటుంది తప్ప వాళ్ళని తాకే, బాడీని టచ్ చేసే అధికారం అనేది ఏ పోలీసులకి లేదనేది చట్టం చెబుతుంది. కానీ మన వాళ్ళు అది ఫాలో కారు, అది వేరే విషయం. సో ఇక్కడ టెస్టులు పెడుతున్నారు. సో దీని నుంచి ఏం రాబడతారనేది చూడాలి. రెండో వైపుగా జూనియర్ డాక్టర్స్ 1 month పైన నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళతో గవర్నమెంట్ చర్చల కోసం అనేకసార్లు మమతా బెనర్జీ ట్రై చేసింది, హెల్త్ మినిస్టర్ వాళ్ళంతా పంపించింది, కానీ వాళ్ళు చర్చలకు రాలేదు. ఇప్పుడైతే నిన్న వచ్చారు. దాదాపు సోమవారం నైటు దాదాపు 2 గంటల పాటు మమతా బెనర్జీతో 47 మంది ప్రతినిధులు కూర్చున్నారు. సో అందులో వాళ్ళు మేజర్గా 5 డిమాండ్స్ పెట్టారు. ఆ 5 డిమాండ్స్లో ఒకటేమో కలకత్తా సిపి వినీత్ గోయల్, అంటే కలకత్తా పోలీస్ కమిషనర్, ఆయన్ని సస్పెండ్ చేయాలి. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆయన్ని సస్పెండ్ చేయాలి. తర్వాత మెడికల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, ముగ్గురిని సస్పెండ్ చేయాలి అనేది వాళ్ళు ప్రధానమైన డిమాండ్స్. ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడానికి ఈమె ఒప్పుకునింది. ఆల్రెడీ ఈ సిపి తనే రిజైన్ చేస్తానని చెప్పాడు. అతని ప్లేస్లో వేరే వాళ్ళని కూడా నియమించడానికి కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. అట్లాగే మెడికల్కి సంబంధించిన ఒక హెల్త్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో అతని ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఈమె నియమించడానికి ఒప్పుకుంది. ఈ కమిటీ
జూనియర్ డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ పరిస్థితులు కావచ్చు, దీని మీద సమగ్రమైన అధ్యయనం చేసి రికమెండేషన్స్ చేస్తుంది ఎలాంటి మార్పులు చేయాలనేది. ఇది ఒక రకంగా ఒక అమ్మాయి చనిపోయింది, దారుణమైన విషయం, దారుణంగా చంపారు. బట్ దాని కాన్సిక్వెన్సెస్ కొంతవరకు బెటర్గా వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్త ఆందోళన రావడం, మమతా బెనర్జీకి యాంటీగా బీజేపీ దీన్ని ఇష్యూని తమకు ఉపయోగపరచుకోవచ్చు అని చెప్పి పొలిటికల్గా కూడా బయలుదేరడం. ఒక పక్క కోర్టులు కూడా సుమోటోగా, హైకోర్టు సుమోటోగా తీసుకుంది, తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. హైకోర్టు కోర్స్ వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళారు, బట్ చాలా శీఘ్రంగా దాని మీద చర్చించి సిబిఐని ఆదేశించింది హైకోర్టే. కాబట్టి ఈ రకంగా ఇది ఒక సక్రమం పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మమతా బెనర్జీ కూడా దిగిరాక తప్పలేదు. బిగినింగ్లో చాలా అడమెంట్గా ఉన్నది. ఇప్పుడు కూడా సమ్మె విరమించుకోండి, మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళు మాత్రం మేము మా డిమాండ్లు కంప్లీట్గా మీరు హానర్ చేసే వరకు అయితే సమ్మె చేస్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.